ఫోన్ చేయడానికి నువ్వు ఫోన్ చేయి ఎలా కోర్టుకు వచ్చేది కొంచెం బూతులు ఉంటాయి తప్పదు. నువ్వు ఫోన్ చేయడానికి నువ్వు ఫోన్ చేయి ఎలా కోర్టుకు వచ్చేది దాముగాని కారు వేసుకొని వచ్చిండు దాముగాని కారు వేసుకొని వచ్చి జడ్జి లేకపోతే జడ్జిని తెప్పించిండ్రా వాడు వేనారెడ్డి గారు మీ కారు దొరకనారా ఎవడుకున్నారా 2,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి 2,50,000 బీపీకి 50,000 సిఐకి 50,000 నా దోస్తు గారికి 50,000 అదే నా భాస్కర్ అరే అడ్వకేట్ పేరు భాస్కర్ ఉండగా వాడికి 10,000 ఇచ్చిన ఎందుకంటే వాడికి గుద్దల్దం ఉంది వాడు సిఐలను కాదు ఎస్ఐలను ఉచ్చపోపిస్తాడు రేపు చూడు నా కొడక ఏ గమనంలో సిఐ ఏఎస్పీ రా కొడుకుల మీద పిటిషన్ వేపిస్తా రేపు వాడిని జైలుకి పంపలేక కాదు మేము గుద్దల్దమ్ము ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లాగమవుతుంది ఆస్తికలేని వాడు కోలుకోడు ఇంటి మీద ఊళ్ళోకి వచ్చి ఉన్నాడు ఆస్తున్నావరా మళ్ళీగా నువ్వు ఓనారా నువ్వు నీ పంచాయతీ నీ సర్పంచితుల నీతులు బతుకుతున్నారు ఒక బతుకు గొల్ల బతుకు గొల్లల్లో అంతా ఏకంగా ఎవరు పిచ్చుకుతాడు గుండాల లింగమ్మల్ అనేటోడు దేవుడు వాడు పైసలు లేకపోతే పైసలు కొడతా తాత అన్నం తినురు అన్నాడు రా వాడు కనీసం మందలిచ్చినారా మీరు మీ బతుకు ఎత్తుపాలుగా తాగి ఆయన వస్తే నేను వస్తా 2 లక్షలు నువ్వు ఫోన్ చేయాలి. నమస్తే. తెలంగాణలో పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరిగే పరిస్థితి కనబడట్లేదు. అన్ని పోలీస్ స్టేషన్స్ కాదు, కొన్ని పోలీస్ స్టేషన్స్లో పనిచేస్తున్న కొంతమంది పోలీసుల వల్ల ఈ రకమైన పరిస్థితి ఉన్నది. రీసెంట్గా మనం చాలా వీడియోలు చేసినాం ఇట్లాంటి ఇష్యూస్ పైన. ఈ సమస్య ఎక్కడంటే చైతన్యపురి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఇష్యూ ఇది. అక్కడున్న ఎస్ఐ ఆయన పేరు భద్రయ్య, సిఐ వెంకటేశ్వర్లు, అక్కడ ఏసీపీ కృష్ణయ్య గారు ఆయన కొంత పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారని బాధితులు చెప్తున్నారు. ఓవరాల్గా ఇదంతా రాచకొండ ఏరియా పరిధిలోకి వస్తుంది. సిపి సుధీర్ బాబు గారు ఆర్ సంథింగ్. ఈ పోలీస్ స్టేషన్ ఈ పోలీసుల పరిధిలో జరుగుతున్న వ్యవహారం ఇది. అసలు విషయానికి వద్దాం. దాదాపుగా డేట్ ఎప్పుడు మార్చి 8వ తేదీన చైతన్యపురిలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నది, ఆత్మహత్య చేసుకున్నది ఉరేసుకొని. ఆ అమ్మాయి పేరు భీమగాని గంగోత్రి. వీళ్ళది సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడు అన్న గ్రామానికి చెందిన అమ్మాయి. డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ కూడా వాళ్ళ అక్క ఇంట్లో ఉంటూ చదువుకుంటూ డిగ్రీ కూడా కంప్లీట్ చేసింది. డిగ్రీ కంప్లీట్ చేసిన ఈ అమ్మాయి ఉన్నట్టుండి ముందు రోజు రాత్రి తండ్రికి ఫోన్ చేసి బాధపడుతూ మాట్లాడుతూ నన్ను కొంతమంది బెదిరిస్తున్నారు అంటే వాళ్ళ ఫాదర్ చెప్పిండట రేపు వచ్చి నేను మాట్లాడతా, అవసరమైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అని ఎక్కువ డీటెయిల్స్ అడగకుండా రేపు ఎట్లాగో వస్తున్నా కదా మాట్లాడదామమ్మా అని చెప్పి వాళ్ళకి అక్కకి చెప్పి అమ్మాయిని సముదాయించే ప్రయత్నం చేసిండు. తెల్లారేసరికి అమ్మాయి డోర్ ఓపెన్ చేయకపోయేసరికి భయపడ్డ వీళ్ళు ఏం జరిగిందని డోర్ బద్దలు కొట్టి చూస్తే అమ్మాయి ఫ్యాన్కు వేలాడుతూ ఊరేసుకొని కనిపించింది. అసలు ఏమైందని ఆరాధిస్తే వీళ్ళు ఎవరెవరైతే అంటే జరిగిన విషయం ఏంటంటే ముందు రోజు అంతకు 5-6 రోజుల ముందు నుంచి రాంగ్ కాల్స్ వస్తున్నాయట. వీళ్ళ ఫాదర్కి వచ్చినాయి, అమ్మాయి అక్కకు వచ్చినాయి, అమ్మాయికి వచ్చినాయి. ఈ అన్నోన్ కాల్స్ వీళ్ళకి రావడం చేత ఆ కాల్స్ అనేది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. వీళ్ళు పోస్ట్ మార్టం కూడా తీసుకెళ్ళిపోతే పోస్ట్ మార్టంలో అమ్మాయి 3 నెలల గర్భవతి అని డాక్టర్లు తేల్చారట పోస్ట్ మార్టం రిపోర్ట్లో. ఇక వాళ్ళు అక్కడి నుంచి విలేజ్కి తీసుకెళ్ళి పాతర్లపాడికి విలేజ్కి తీసుకెళ్ళి అంత్యక్రియలు కంప్లీట్ చేసిరు. కేసు అయితే పెట్టిరు. వీళ్ళు అక్కడ 1-2 రోజులు అయిపోయేసరికి కేశబోయిన మహేష్ యాదవ్ అనేవాడిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిరు. వీళ్ళకి తెలియదు అసలు ఆ మహేష్ యాదవ్ ఎవడు ఇంకెవడు అన్నది. సో మొత్తానికి ఆ మహేష్ యాదవ్ని అరెస్ట్ చేయడంతో ఏదో జరిగింది అని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉన్నారు. సరే ఏమైందో, అమ్మాయిని ఏమైనా ప్రేమించిందా ఏమైందో అని అనుకున్నారు. వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉన్న తర్వాత వీళ్ళనే బెదిరియడం స్టార్ట్ చేసిరట. ఎవరెవరైతే మిగతా అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఆ కేశబోయిన మహేష్ యాదవ్తో పాటుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ చుట్టాలో లేకపోతే ఫ్రెండ్సో వీళ్ళంతా కుటుంబం చుట్టూ ఇంటి చుట్టూ బండ్లేసుకొని తిరుగుతూ బెదిరియడం ప్రారంభించిరట. అసలు ఏం జరుగుతుందని చెప్పి వీళ్ళు ఈ జటంగి మహేష్, కేశబోయిన రమేష్ అనే ఇద్దరి మీదనేనా ఆ ఇద్దరి మీద ఆ ఆత్మకూరు ఇద్దరి మీద ఆత్మకూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు పిటిషన్ ఇచ్చి వచ్చిండు. వాళ్ళ ఫాదర్ నా ముందున్నాడు. సో వాళ్ళ ఫాదర్ ఒక పిటిషన్ ఇచ్చి వచ్చిండు. మళ్ళీ 5 రోజుల తర్వాతకి మళ్ళీ 6 మీద ఇచ్చిన ఇంకొక 5 రోజుల తర్వాత ఇంకొక 6 మీద ఇచ్చినట్టు. ఎవరెవరు 6?
ఆ జైలుకు పోయిన అతడు పేనానోళ్ళు ఆ, చిన్న ఆయన ఆ. వాళ్ళ మీద ఇచ్చిన తిడుతుర్రని ఇప్పుడు మొత్తం ఎంతమంది జైలుకి పోయారు? ఒక్కడే పోయాడు. ఒక్కడే పోయిండు. మహేష్ యాదవ్ అనేటోడు జైలుకి పోయిండు. అయితే ఈ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి వచ్చిండు, ఇక కంప్లైంట్ అటే పోయింది. కట్ చేస్తే విషయం ఏంటి అంటే వీళ్ళకి అనుమానాలు మరింత పెరిగినాయి. ఇప్పుడు రాంగ్ కాల్స్ వచ్చినాయి, కొన్ని కాన్ఫరెన్స్ కాల్స్ బయటకు వచ్చినాయి. ఈ సమయంలో ఈ ఇష్యూలో మన ఓయూ సురేష్ యాదవ్ కొంత ఎంటర్ అయ్యి వీళ్ళకి ఏదో న్యాయం చేయడానికి ప్రయత్నం చేసిండు. తను యాదవ్, వీళ్ళు గౌడ్స్, ఏది గంగోత్రి భీమగాని అంటే వీళ్ళు గౌడ్స్. వాళ్ళు యాదవ్ కాబట్టి నువ్వు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు నువ్వు అని చెప్పి ఆ సురేష్ యాదవ్ ఇంటి జటంగ మహేష్ ఈ బ్యాచ్ అంతా కలిసి సురేష్ యాదవ్ ఆఫీస్ని ధ్వంసం చేశారు. గతంలో మనం చూసినాం. ధ్వంసం చేసేసరికి ఇంకా ఇష్యూ ఫ్లేర్ అప్ అయింది. ఇప్పుడు వీళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్కి ఇప్పటికి ఎన్నిసార్లు పోయారు? 2 నెలలు 2 నెలల నుంచి మార్చి 8వ తేదీ నుంచి ఈనాటి వరకు తిరుగుతూనే ఉన్నారు. రేపు పెడతా మా ఏమని తిరుగుతున్నారు వీళ్ళు? ఎవరెవరైతే ఈ అనుమానితులు ఉన్నారో, ఈ రాంగ్ కాల్స్ చేశారో కొన్ని ఆధారాలు తీసుకెళ్ళి వీళ్ళ మీద కేసు పెట్టండి అని తిరుగుతున్నారు. తిరిగితే ఇంతవరకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టట్లే. ఏమంటున్నారట ఈ ఎస్ఐ భద్రయ్య అనట, ఆయన బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పుడు మీ అమ్మాయి మీ ఇంకో పెద్ద కూతురు ఫోన్లోంచి వాడితో మాట్లాడింది, మరి మీ అల్లుడి మీద కూడా కేసు పెట్టాలంటాడట. మరి ఈయన పోలీసా, చదువుకున్నాడా, బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నదా, తలకాయ ఉన్నదా మీకేమన్నా? బాధితులు కన్న కూతురిని కోల్పోయి 20 ఏళ్ళ కూతురిని కోల్పోయి నీ పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే నువ్వు అనే మాటలు ఇవేనా? ఏ లెక్కన వాళ్ళ అల్లుడి మీద కూతురి మీద కేసు పెడితే వాళ్ళకేం సంబంధం? చనిపోయింది ఆమె, అమ్మాయి చనిపోయి ఉన్నది. నువ్వు చనిపోయిన వాళ్ళ కుటుంబాలను వేధించే ఈ పోలీసులు అనాలా, వీళ్ళని ఇంకేమనాలా? విషయం కట్ చేస్తే లాస్ట్ టైం మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒకరోజు సడన్గా నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా ఇగో ఈయన ఎత్తుకపోయిరేనని, పాపం బిడ్డను కోల్పోతే చైతన్యపురి పోలీసులు రాత్రికి రాత్రి వచ్చి ఎత్తుకొచ్చిరని. నేనేమైందని చెప్పి ఉదయం మార్నింగ్ న్యూస్లోనే సిఐకి కాల్ చేసిన. ఏమైంది, ఈ కృష్ణయ్య అనే ఆ పాతర్లపాడు నుంచి 3 గంటల రాత్రి ఎత్తుకొచ్చిరట అని. వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే సిపి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం అనుకున్నారు తెల్లారి. ఇది ఎక్కడెక్కడ పోతట్టున్నదని చెప్పి ఆ సిఐ వెంకటేశ్వర్ వీళ్ళంతా కలిసి అడిగిపోయి ఈయన ఎత్తుకొచ్చారు. 3 గంటల రాత్రి బిడ్డను కోల్పోయిన తండ్రినే ఎత్తుకొచ్చారు. దొంగలని గాలికి వదిలేసిర్రు, బిడ్డను కోల్పోయిన తండ్రిని తెచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 4 కానిస్టేబుల్ 2 ఎస్ఐలు వచ్చారు. 4 కానిస్టేబుల్ 2 ఎస్ఐలు రాత్రి 2 గంటలకి 2ంటికి వచ్చారు. గంట సేపు ఆయన నా ఇంటి దగ్గర అయింది. 3 గంటలకు ఏం సార్ అని అనగానే గుడ్డలు వేసుకొని రాపమని అన్నాడు. అంటే నేను మరి వాళ్ళని ఈ ఫిర్యాదు మనం దరఖాస్తు ఇచ్చినాక ఆ ముగ్గురిని పట్టకపోతారేమో అనేసి నేను బయటికి వెళ్ళగానే నా చేతులు నా సెల్లు ఆత్మకూరు ఎస్ఐ లాక్కుండు. ఆయన పేరు శ్రీకాంత్ గౌడ్. ఆయన తీసుకుండు. ఏం సార్ అని అన్న, ఏం లేదు కానీ రా అని అన్నాడు. అనగానే నా సెల్లు తీసుకుర్రు, మరి నన్ను పట్టుకపోతారు ఏందని అన్న. సురేష్ ఇల్లు ఆడన్నాడు. సురేష్ ఇల్లు అక్కడ ఉంది సార్ అన్న, ఆయన ఇంటి దగ్గర ఉంటాడు, ఆడిపోతాడు సార్ ఆయన అని అన్న. అనగానే సురేష్ని తీసుకోవాలని నేను తీసుకోవాలని, మమ్మల్ని ఎందుకు తీసుకుపోతున్నాను? ఏం లేదు సార్ మాట్లాడదామని అన్నాడు. సార్ నేను మాట్లాడితేనే నేను వస్తాను, నన్ను ఏమిటికి ఇంత అర్థమైతే తీసుకుపోతారు మీరు అనేసి నేను ఆగినాక సిఐ ఫోన్ చేయి, లేకపోతే రానంటే సిఐ ఫోన్ చేసిండు భద్రయ్య ఎస్ఐ. సిఐ ఫోన్ చేసి ఏం లేదు కృష్ణ, వాళ్ళని తీసుకొచ్చినాం, ఈరోజు కేసు చేస్తున్నా, వాళ్ళని నాకనెవరు నూరా అని అన్నాడు. నూరా అంటే సార్ ఇక్కడ ఇంకో గౌతమ్ కూడా ఉండు, మరి వీళ్ళని ఎందుకు పట్టుకురాట్లేరు మీరు అని నేను అన్నా. అనగానే ఆ భద్రయ్య ఎస్ఐకి అన్నాడు. అనగానే భద్రయ్య ఎస్ఐకి అనగానే సెల్లు ఆ గౌతమ్ ఇంటిని కూడా తీసుకొని రా అని అన్నాడు. ఆ గౌతమ్ నేను ఎక్కినాక గౌతమ్ నా సెల్ సార్ అన్న ఆత్మకూరు ఎస్ఐని, నా సెల్ ఇస్తలేడు, ఇవ్వకపోతే ఏం సార్ నా సెల్ ఆకూర్రా అనేసి అని అన్న. అనగానే మా పిల్లగాళ్ళు వస్తే పిల్లగాళ్ళని కూడా రానితల గద్దాంస్తా అటు వెళ్ళిపోయి మీరెందుకు ఇస్తారు అనేసి వీళ్ళని గద్దాంచారు. గద్దాంచగానే వీళ్ళు భయపడేసి ఇటు వెళ్ళొచ్చినాక నేను వీళ్ళకి చెప్పిన పోతున్నప్పుడు చిన్నగా దగ్గరికి వచ్చిన వీళ్ళు ఏదో నన్ను ఏదో కిడ్నాప్ చేస్తానికి ఏదో శాస్త్రానికి తీసుకుపోతారు, వీళ్ళందరూ మంచి గుర్తుపెట్టుకోరి, రేపు ఏది జరిగినా నాకు ఏదైనా వీళ్ళే బాధ్యత అనేసి సిఐకి ఏసీపీకి అందరికి ఫోన్ చేయరని చెప్పిన నేను. సర్లే అనేసి నన్ను పట్టుకొని కార్లో కూర్చోబెట్టుకోరు. అప్పుడు కూడా సెల్లేయలే ఎస్ఐ. ఆ రోడ్డు మీదకి 2 కిలోమీటర్లు పోయినాక మళ్ళీ అదే ఎస్ఐ ఆత్మకూరు ఎస్ఐ ఈ భద్ర ఎస్ఐకు సెల్ ఇచ్చిండు, నాకు ఇయ్యలే. అప్పుడు నాకు అంటే కూడా ఇయ్యలే. వాళ్ళ ఆత్మకూరు నుంచి 3 కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చిండు. ఇక్కడ చైతన్యపురి పోలీస్ స్టేషన్ నుంచి భద్ర ఎస్ఐ 2 కానిస్టేబుల్ వచ్చారు ఆడికి. సో ఇట్లా ఈయనని ఆ అర్ధరాత్రి 2 గంటల రాత్రి తీసుకొచ్చి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పెడితే నేను తెల్లారే మార్నింగ్ న్యూస్లో సిఐతో మాట్లాడినా. మనోడికి వాయిస్ లేదు యాక్చువల్గా, ఎందుకంటే ఎత్తుకొచ్చారు కదా.
వీళ్ళేమైనా దొంగల కన్న కూతుర్ని కోల్పోయిరండి. మీకు లేరా ఇంట్లో పిల్లలు? మీకు లేరా ఇంట్లో పిల్లలు? ఒకసారి ఆడియో ఆ రోజు ఏమన్నాడు సిఐ? మరి వీళ్ళ మీద అనుమానితుల మీద కేసు ఎందుకు పెడతలేవని అంటే, అనుమానితుల మీద పెడుతున్నా సార్, పెడుతున్నా వాడిని తీసుకొచ్చినామని మాట్లాడండి. వాడిని తీసుకొచ్చి వీళ్ళని వదిలేసారు, వాడిని కూడా వదిలేసారు. మరి ఎంత ఇప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారా లేకపోతే ఏం జరుగుతున్నది? జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒకటి ఉంది కదా. బాధితులు వచ్చి మాకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి కొన్ని ఆధారాలు చూపించి మీరు చెప్పినప్పుడు మీరు కేసు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది వాడు తప్పు చేసిండా చేయలేదా అన్నది. తప్పు చేసిండు వాడు ఖచ్చితంగా చేసిండనైతే మాలాంటి వాళ్ళం అయితే అంటలేం కదా. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాం. సిపి దగ్గరికి పోతే, రాచకొండ సిపి దగ్గరికి పోతే సిపి ఫోన్ చేసిండా? చేసిండు. ఏసీపీ కృష్ణయ్య గారు సిఐకి ఫోన్ చేసి చెప్పినా కూడా కేసు పెట్టట్లేదంట. అంటే ఏసీపీ కంటే సిఐ అంత బలస్తుడా? చైతన్యపురి సిఐ రాచకొండ సిపి చెప్పిండా? మీ ముందే ఫోన్ చేసిండా? సార్ మా ముందే ఫోన్ చేసిండు సిఐకి. అనగానే ముగ్గురిని పెట్టిన సార్, ముగ్గురు కూడా కేసు అయిపోయింది, ఎంక్వైరీ చేస్తున్నా, దొరుకుతలేరు, కేసు పెట్టినా ఆ ముగ్గురు దొరుకుతలేరు, వాళ్ళ కోసం తిరుగుతున్నా అని అన్నాడు. నన్ను పట్టుకొచ్చిన రోజు కూడా పొద్దునట్టు కూడా నేను ఏం సార్ ఇట్లా పట్టుకొచ్చినావు, అసలు ఏం జరుగుతుంది అంటే, లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు చేసినా ఇవాళ వస్తున్నారు అయిపోయింది అన్నాడు. లేదు సార్ ఏదన్నా ఉంటే చెప్పు సారు అనేసి అన్న. నువ్వు పెట్టవా అసలు ఏం జరుగుతుంది అసలు అనేసి అన్న. అంటే లేదు సార్ కృష్ణ నేనేం అబద్ధం అన్నాను, మా అమ్మతోడు నా పిల్లలతోడు నేను ఖచ్చితంగా నీకు నువ్వు బిడ్డ చచ్చిపోయింది కాబట్టి నీకు న్యాయం చేస్తా అని అన్నాడు. నాకు ఆ మాట మీద నేను స్త్రీని నమ్ముకున్నా. నా పిల్లలతోడు మా అమ్మతోడు అన్నాడు. నాకు ఇక కేసు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాడు. నేను అన్నా నా బిడ్డని ఇబ్బంది పెట్టిన వాళ్ళనే పెట్టు, కత్తిమూలు ఎవడొద్దు, మనకు అవసరం లేదు నాకు అనేసి నేను ఆ రోజు చెప్తే రేపు మాపు దొరుకుతలేరు, రేపు మాపు అని అన్నారు. సిపి కాడికి పోతే ఫోన్ చేయగానే కేసు చేసిన సార్ అని చెప్పిండు. సిపి కాడికి పోయినాక సిపి ఎవరైతే రాచకొండ కమిషనర్ ఆయన కూడా తప్పుదో పట్టించారు కదా మీరు. ఇప్పుడు ఆన్సర్ చేయాలి సిపి గారు. మీ పరిధిలో ఒక అమ్మాయి కుటుంబానికి జరిగిన అన్యాయం ఇది. అమ్మాయి ఎలా చనిపోయింది, ఎవరి ప్రెషర్తో ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయాన్ని మీరు తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి ఆనాడు సిఐ ఏమన్నాడు నేను మాట్లాడినప్పుడు, సూర్యాపేట దగ్గర ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో అమ్మాయి సూసైడ్ చేసుకుందట. ఎవరైతే ఏదో వాళ్ళు రిలీజ్ చేసి చావుకి కారణం నెల కిందనో ఈ బాధితులకు చేద్దాం. కిలోమీటర్లు పోయి వేరే వాళ్ళ పోలీసులే తీసుకెళ్ళారు. నీతో మాట్లాడాను కదా సురేష్ యాదవ్ ఆఫీసా? ఏం బిజీగా ఉన్నారు? సరే మీ ఫాదర్తో ఇప్పుడు మీ ఏ పోలీసులు వచ్చారు? భద్రయ్య వచ్చిండా? వచ్చినాడు సార్. భద్రయ్యని చూసినావా నువ్వు వచ్చినట్టుగా? హలో సార్, సిఐ గారు వెంకటేశ్వర్లు గారా సార్? అవును సార్. నమస్తే అండి, నేను రఘు మాట్లాడుతున్నా, మనతొలి వెలుగు జర్నలిస్ట్ రఘు సార్. చెప్పండి సార్. సార్ ఏం లేదండి, ఇప్పుడు మీరు ఈ పాతర్లపాడుకి వెళ్ళి ఒక ఆయనని తీసుకొచ్చినట్టు కదా సార్ చైతన్యపురి పోలీస్ స్టేషన్కి? పేరు అదే ఏం పేరు బాబు మీ నాన్న పేరు? కృష్ణయ్య అని. కృష్ణ వెళ్ళిపోయి పంపించేసినాం, ఇప్పుడే పంపించారు. మాట్లాడతారా? ఎందుకు సార్ 3 గంటల రాత్రి తీసుకొచ్చారు? హలో సార్ కృష్ణ ఇగో మాట్లాడు. హలో ఏమైందన్నా, ఎందుకు తీసుకొచ్చారట పోలీసులు? ఎందుకు తీసుకొచ్చారట? అర్థం కావట్లే. మీ అబ్బాయి లైన్ లో ఉన్నాడు డాడీ. హలో మీ అబ్బాయి మాట్లాడు ఒకసారి. హలో డాడీ, వినపడతలే? వినపడుతుందా? హలో మీ అబ్బాయి మాట్లాడతాడు, వినండి. డాడీ వాళ్ళు నిన్ను ఎందుకు తీసుకొచ్చినారు నైట్ నువ్వు చెప్పు ఒకసారి, వాళ్ళు అసలు ఏమైందో. సర్లే నేను వస్తున్నా, పంపించాను సార్ పొమ్మన్నాడు. సార్కి ఫోన్ ఒకసారి, నీ మాట్లాడలేవాడు నువ్వు పక్కన ఉండి కానీ. హలో వస్తున్నా ఇంటికి వస్తున్నా. ఆయనకు సార్కి సిఐ గారికి ఫోన్ వస్తున్నా. ఫోన్ సిఐకి.
సార్ పంపిస్తుంది. అదే అది ఏమైంది సార్ 3 గంటలకు ఎందుకు తెచ్చిరు అన్నది నా పాయింట్. అదే వేరే ఒకటి ఉండి మాట్లాడేది జస్ట్ మాట్లాడినాం సార్ ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ వాళ్ళ పాప చనిపోయిన దాంట్లో అనుమానం ఉంది అంటే ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ చేయట్లేదు అంటున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు మనకి వేరే వాళ్ళు ఏదైతే ఉందో ఆ ముగ్గురు పేరు చెప్పారు, దాని గురించి ఇప్పుడు మనకి ఎందుకంటే ఫస్ట్ రోజు రాలేదు. మరి 3 గంటల రాత్రి ఎందుకు తేవాలి సార్ ఆయనని? అదే 3 గంటల రాత్రి ఇంటికి పోయి ఎందుకు తీసుకురావాలి? అంత ఇంట్రెస్ట్ ఏందని? ఇంట్రెస్ట్ ఏం లేదు, డైరెక్ట్ చెప్పి ఇలా ఫైనలైజ్ మనం చేద్దాం సార్. మా సార్ నా పాయింట్ అది కాదు సార్. తెల్లవారుజామున 3 గంటలకి 130 కిలోమీటర్ల దూరం పోయి ఒక ఎస్ఐతో పాటు వెళ్ళి అంత తెల్లవారుజామున అంత యాక్చువల్లీ మేము వేరే పని మీద వేరే ఒక ఎవరైతే ఉన్నారో సస్పెక్ట్ చేస్తారు కదా, వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళతో పాటు ఇద్దరు తీసుకొచ్చి జస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అలిగేషన్ చేసే పర్సన్ తీసుకొచ్చారు. జనరల్ గా నిందితులు ఉంటే పట్టుకొస్తారు, వీళ్ళు అసలు బాధితులు కదా వీళ్ళంతా. అదే వీళ్ళని వాళ్ళ ఇప్పుడు ఆ ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారా సార్? ఆల్రెడీ అయిపోయింది. అంటే వాళ్ళ పేరు వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. వీళ్ళు చెప్పేది ఏంటంటే వేరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళని అలిగేషన్ చేస్తున్నారు, అందుకోసం అది చేసేసుకుని ఒపీనియన్ తీసుకొని చేస్తాను చెప్పి అది చెప్పడానికి మనం పిలిపించారు. పంపిస్తుంది రైట్. క్లారిటీయే లేదు. ఎఫ్ఐఆర్ అయిందా కాలేదంటే అయిపోయింది అంటాడు, మళ్ళీ క్లారిటీ తీసుకొని మళ్ళీ చేస్తాను ఇంకొకటి మాట్లాడిండు. ఇది ఆ రోజు వారం రోజుల క్రితం చేసిన వీడియో ఇది. వీళ్ళు రాచకొండ సిపి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసిరు. ఇన్వార్డ్లోనా ఆయన కలిసిండా? ఫస్ట్ రోజు కలిసిండు, మళ్ళీ 2 సార్లు పోయినా లేడు అక్కడ ఎవరో. సో వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మా అమ్మగారి ఊరు దాచారం గ్రామం ఆత్మకూరు సూర్యాపేట జిల్లాలో మా బిడ్డ 6 నెలల కింద వెళ్తే అక్కడికి కేశబోయిన మహేష్, జటంగి మహేష్, సన్ ఆఫ్ లింగయ్యతో పాటు మరికొంతమంది వెళ్ళి మా బిడ్డ గంగోత్రిని బెదిరించి భయపెట్టారు. నువ్వు మాతో మాట్లాడకపోతే నీ తమ్ముడిని చంపుతామని బెదిరించారు. అంతేకాదు నా కూతురికి చిన్న ఫోన్ ఇచ్చి ప్రతిరోజు మాట్లాడాలి అని వేధింపులకు గురి చేయడం జరిగింది. వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఇట్టి విషయాలు మా అత్తగారి ఊరైన అత్తగారి ఊరైన దాచారంలో ఉన్న వాళ్ళ ద్వారా మరియు మా ఊరిలో ఉన్న వాళ్ళ కొంతమంది ద్వారా తెలుసుకున్నాం. నా కూతురు చావుకు కారణమైన వారి పేర్లను చైతన్యపురి సిఐ మరియు ఎస్ఐకి పిటిషన్ రాసి ఇచ్చినా తీసుకోకుండా మాతో దుర్భాషలాడుతూ తిట్లు తిడుతూ ఈ కేసును వాపస్ తీసుకోవాలి, ఈ కేసు విషయంలో పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు, కేసు వాపస్ తీసుకోకుంటే మిమ్మలను మీ కుటుంబాన్ని చంపేస్తారని బెదిరిస్తున్నారు. అదేవిధంగా ఈ కేసు మొత్తం పక్కదారి పట్టిస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. గత 2 నెలలుగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు తిప్పుతూ రేపు మాపు అంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా జటంగి మహేష్కు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మరి ఎవరికి ఇంట్రెస్ట్? ఎవరిది ఇంట్రెస్టు? పోలీసుల ఇంట్రెస్టా? దీని వెనకాల ఎవరైనా పొలిటికల్ లీడర్లు ఉన్నారా? మళ్ళీ మేము సంకినేని కొడుకు ఇట్లా వరుణు ఇట్లా సంకినేని కొడుకు ఏం సంబంధం? సంకినేని కొడుకు వరుణు ఇట్లా మాట్లాడుతున్నాను చేరకైతే మళ్ళీ నెంబర్ తీసుకొని నేను వరుడుకు ఫోన్ చేసిన, వరుణు నువ్వు ఎందుకు చేస్తున్నావు, నా బిడ్డ చచ్చిపోయింది, నా బిడ్డ అసలు మీకు కూడా ఉన్నారు ఆడపిల్లలు, నేను ఒక్కనే కానలేదు దేశం మీద అందరికి ఉన్నారు, ఇది అన్యాయం సార్, మీరు మాట్లాడొద్దు, నేను గణేష్ వాళ్ళ బాబాయిని, మీ ఇంట్లో ఉన్నాడు నా కొడుకు మొన్న చచ్చిపోయాడు నీకు తెలుసు అనేసి అని అన్నా. అంటే తెలుసు నువ్వు మరి ఎందుకు చేస్తున్నావు అని అన్నా. అంటే నీ గురించి కాదు, సురేష్ మా నాయనని తెచ్చిన వల్ల సురేష్ ఆఫీస్ వల్ల పెట్టింది, అందువల్ల నీకు కేసు కావద్దు అనేసి నేను చెప్పిన అనేసి అన్నాడు. అయితే నేను సురేష్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కేసు కావద్దని సంకినేని కొడుకు పోలీసులకు చెప్పి సిఐకి ఎస్ఐకు నా ఫ్రెండ్తోనే నేను చెప్పించిన అనేసి అన్నాడు. ఆ రికార్డు కూడా ఉంది. అంటే ఏంది సార్ ఇది పద్ధతి కాదు. సురేష్ కూడా ఎందుకు వచ్చిండు, నా బిడ్డ చచ్చిపోతే మా ఒకటే ఊరు, నా పెద్ద బిడ్డ ఆయన భార్య క్లాస్మేటు, సరే రమ్మని అన్నాడు. చచ్చిపోయినాక కూడా అర్ధగంటకు వచ్చిర్రు. వాళ్ళు ఏదో న్యాయమట్టుండి అందరూ తిరిగినట్టు ఆయన తిరిగిండు, నా బిడ్డకు మాకు తెలియదు కాబట్టి గిజ్జిపేట అనేసి తీసుకుపోయినా. దానికి సురేష్ ఆఫీసు బల దింగుతారు, సూర్యాపేటలో సురేష్ మీద కేసు పెడతారు. ఇదేమైనా సురేష్ మీద కూడా కేసు పెట్టి సూర్యాపేటలో ఈ రికార్డు పెట్టిన విషయం ఏంటంటే ఒక ఆడియో వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇది కూడా పోలీసులు తీసుకొని కేసు పెట్టవచ్చు ఇమీడియట్గా. ఇందులో మొత్తం పొలిటికల్ లీడర్లను ఇన్వాల్వ్ చేస్తూ ఆ జటంగి మహేష్ అనే వ్యక్తి ఒక ఆడియోని మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆడియో వినండి. ఈ ఆడియోలో మొత్తం వ్యవస్థలన్నీ మేము మేనేజ్ చేసేసినాం అంటే ఎవడైతే వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారో మహేష్ అనే వ్యక్తి తను మాట్లాడిన ఆడియో, మేము అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేసినామని ఓపెన్గా ఆడియోలో చెప్తున్నాడు. పోలీసులకి ఈ ఆడియో చూపిస్తే సిఐ ఆయన ఎస్ఐ ఎవరైనా ఎస్ఐ అంటాడట వాడు తాగి మాట్లాడిన అంటాడట. అంటే తాగి ఏదైనా మాట్లాడొచ్చా? ఇప్పుడు ఎవడో ఒకటి తాగి అయ్యా భద్రయ్య నువ్వు 50 లక్షలు తిన్నావా, బాగా తిన్నావు, బాగా తింటున్నావు అని అంటాడు. వాడు తాగి మాట్లాడి అంటాడు. తర్వాత వాడి మీద కేసు పెట్టవా? సిఐ వెంకటేశ్వర్ నువ్వు దొంగతనం చేసినావు, ఇంకో దగ్గర నువ్వు లంగ పని చేసినావు అని అంటారు. ఎవడన్నా నేను తాగి మాట్లాడినంటే కేసు పెట్టవా? ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారంటే ఒకసారి వినండి ఆడియో. నువ్వు
ఫోన్ చేయడానికి నువ్వు ఫోన్ చేయి ఎలా కోర్టుకు వచ్చేది దాముగాని కొంచెం బూతులు ఉంటాయి, తప్పదు. నువ్వు ఫోన్ చేయడానికి నువ్వు ఫోన్ చేయి ఎలా కోర్టుకు వచ్చేది దాముగాని కారు వేసుకొని వచ్చిండు దాముగాని కారు వేసుకొని వచ్చి జడ్జి లేకపోతే జడ్జిని తెప్పించిండ్రా వాడు వేనారెడ్డి గారు. మీ కారుకనారా పిల్లరా 1,02,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి 2,50,000 పీపీకి 50,000 సిఐకి 50,000 నా దోస్తు గానికి 50,000 అదే నా భాస్కర్ అడ్వకేట్ పేరు భాస్కర్ ఉండగా వానికి 10,000 ఇచ్చిన. ఎందుకంటే వాడికి గుద్దల్దం ఉంది. వాడు సిఐలను కాదు ఎస్ఐలను ఉచ్చపోపిస్తాడు. రేపు చూడు నా కొడక ఏ గమలలో సిఐ ఏఎస్పీ రా కొడుకుల మీద పిటిషన్ వేపిస్తా రేపు. వాడిని జైలుకి పంపలేక కాదు మేము గుద్దల్దమ్ము. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లాగమవుతుంది. ఆస్తిపీకలేని వాడు బొలకోడు ఇంటి మీద ఊళ్ళోకి వచ్చి ఉన్నాడు. ఆస్తున్నావరా మళ్ళీగా నువ్వు ఓనారా నువ్వు నీ పంచాయతీ నీ సర్పంచితుల నీతులు బతుకుతున్నారు. ఒక బతుకు గొల్ల బతుకు గొల్లల్లో అంతా ఏకంగా ఎవరు పిచ్చిగుద్దవాడు గుండాల లింగమ్మల్ అనేటోడు దేవుడు రా వాడు. పైసలు లేకపోతే పైసలు కొడతా తాత అన్నం తినురు అన్నాడు రా వాడు. కనీసం మందలు ఇచ్చినారా మీరు? మీ బతుకు ఎత్తుబాలుగా తాగి ఆయన వస్తే నేను వస్తా 2 లక్షలు నువ్వు ఫోన్ చేయాలి. ఇప్పుడు ఈ వేనారెడ్డి ఎవరండి? యానారెడ్డి సూర్యాపేట. వేనారెడ్డి ఆయన పేరు? యానారెడ్డి. నేను ఆయన దగ్గర కూడా పోయినా. ఆయన ఏమంటాడు? ఆయన దగ్గర పోయి 2,50,000 ఇచ్చినట్టుండు కదా. నేను ఇది ఎరక కాగానే నేను చక్కగా యానారెడ్డి కాడికి పోయినా. సార్ మరి నాది కాంగ్రెస్ పార్టీ, మరి వానికి సపోర్ట్ ఎట్లా చేస్తావు? నా ఆడపిల్ల చచ్చిపోయింది, ఎవరికి నువ్వు ఏ పార్టీ అయినా కానీ ఆడపిల్లకు న్యాయం చేయరు అనేసి నేను పోయి అడిగిన. ఎవడాడన్నది అనేసి ఆయన తిట్టిండు. అనగానే ఎవడా లంజోడు కన్నది నేనెందుకు పోయాను అన్నాడు. సారు మిమ్మల్ని రంగారెడ్డి కోర్టులో తీసుకుపోయేసి వాడు జైలుకు పోయినోడు నీ అమ్మటి ఫోటో దిగిండు, వీడు ఎన్టీఆర్ గాడు వీళ్ళంతా ఫోటో దిగరు, ఆ ఎన్టీఆర్ గాడే మాకు ఫోటో పెట్టిండు, ఈ రికార్డు జటంగి మహేసు అన్నాడు. జటంగి మహేసు నీ కాడు ఉన్నాడట, ఆ వరుణ్ కాన్నేమో వాడు ఉన్నాడట, వరుణ్ అట్ట చేసిండు, మరి నువ్వేంది ఇట్ట చేసినావు, నేను నీ అమ్మటి ఉంటేని ఇదేంది సార్ నాకు ఆడపిల్ల చచ్చిపోయింది న్యాయం చేయాలని అంటే ఎవడాడన్నది నీతోనే అంటే మరి ఈ రికార్డు ఏంది సార్, అసలు ఇది ఎవడు ఇది, మరి వాడు ఎందుకు అన్నాడు, ఏం సంగతి నాకు కూడా తెలియదు, నువ్వు ఎంటరైనా నాకేం తెలుసు, వీడు చెప్తేనే నాకెరక, అసలు ఈ వీడియో ఏంది సార్ అనేసి నేను పెట్టినాక ఎమ్మటే విన్నాడు, ఫోన్ చేసిండు సిఐకి ఫోన్ చేసి వీడు ఈ బూతులు తిడుతుండు, వీడెవడో వీడిని తీసుకొచ్చి ఆ నా కొడుకుని రిమాండ్ చేసి కేసు చేసి పాడదేంగు అనేసి అన్నాడు. అనగా సరే సార్ అన్నాడు, నువ్వు సిఐ కాడికి పో అన్నాడు. నేను సిఐ కాడికి పోయినా, సార్ గిట్ట సంగతి అని రికార్డు కూడా వినిపించిన, మొత్తం చేసేది వాడే సార్ అని అన్నా. అనగానే మళ్ళీ ఏమంటే ఆయన ఆత్మకూరు ఎస్ఐకి ఫోన్ చేసిండు. ఆత్మకూరు ఎస్ఐకి ఫోన్ చేసి నేను పంపిస్తున్నా వాళ్ళని కేసు చేయి అని అన్నాడు. మళ్ళీ మేము నైట్ ఆడిపోయినాం, చీకటి పడ్డది, పోతారికి ఇట్లా సార్ అని అన్నాం. అనగా నా ఇద్దరి మీద కేసు రాసి నేను వెళ్ళిపోయినాక మళ్ళీ 5 రోజులు అయింది, ఇంతవరకు వాళ్ళని పట్టుకుని అట్లా ఊళ్ళోనే తిరుగుతారు. దాని మీద కూడా కేసు చేయలే. మళ్ళీ నేనేం చేసిన, మళ్ళీ వాళ్ళు మేము చచ్చిపోయి మా బాధలో మేమింటే పిల్ల చచ్చిపోయి వాళ్ళు ఇంకా తిడుతురు ఊళ్ళే, వాళ్ళ ఆడోళ్ళు మొగోళ్ళు ఏది జైలుకు పోయినోని పెద్దమ్మలు చిన్నమ్మలు వాళ్ళ బాబాయిలు అందరూ. మళ్ళీ ఏం చేసిన వీళ్ళు ఇట్టా రియాక్షన్ చేస్తుండేంది, నా పిల్ల చచ్చిపోయి నేను బాధలో మీనుంటే మళ్ళీ వీళ్ళు తిట్టుడు మొదలు పెట్టిరేంది అని ఊళ్ళో జనం అంతా విన్నారు ఆ మాటలు వింటే ఈ మళ్ళీ 6గురి మీద తీసుకుపోయినా అదే ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టినాక ఏంది సారు పెట్టినాక 5-6 రోజుల దాకా వాళ్ళని కూడా పట్టుకోలే, ఏంది ఇది అనుకొని మళ్ళీ నేను ఎస్పీ కాడికి పోయినా, సూర్యాపేట ఎస్పీ కాడికి పోయినా. ఎస్పీ కాడికి పోతే ఎస్పీ డిఎస్పీ కాడికి తోలేండు. డిఎస్పీ కాడికి పోయి చెప్పినాక ఆత్మకూరు ఎస్ఐకి ఫోన్ చేసిండు. ఈ రికార్డు డిఎస్పీ కూడా వినిపించిన, సార్ ఇట్లా చేస్తారు మమ్మల్ని, ఏంది ఇది సార్ ఇది అనేసి అని అన్నాగానే ఎస్ఐకి ఫోన్ చేసిండు. వాళ్ళని ఎమర్జెన్సీగా వాళ్ళని ఈ కేసు రాపించిన వాళ్ళు మొత్తం తీసుకొచ్చి కేసు చేయండు. డిఎస్పీ కూడా సరే సార్ పంపించండు. మళ్ళీ ఆడికి పోయాను, చెప్పేసి వచ్చినాం. ఇక ఆడికి ఆ 2 దరఖాస్తులు ఇచ్చిన, ఇక కేసు కాలే. ఒక 10 రోజుల తర్వాతకి మళ్ళీ నేను ఫోన్ చేసిన, ఏం సార్ ఏమైందంటే నువ్వురా అనేసి సార్ అన్నాడు. ఇది ఆత్మకూరు ఎస్ఐ. నేనేడొస్తా సార్, అది కేసు చేయి సార్, కేసు అయిందా కాలేదా సార్, అయింది కానీ రా అని అన్నాడు. అయితే ఆ రోజు కూడా నేను సరే అనేసి చెప్పేసి ఆడ పెట్టి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చినాక వీళ్ళకి ఫోన్ చేసినా కూడా వీళ్ళ కాడికి వచ్చి 2 నెలలు ఇప్పుడు తిరగబట్టి ఇప్పుడు కనీసం ఈ లీడర్ల కన్నా సిగ్గుశరం ఉండాలి కదా. సిఐ 50,000 ఇచ్చిన అంటుండు, నీకన్నా సిగ్గు ఉండాలి కదా, కేసు ఫైల్ కావాలి కదా. ఇప్పుడు నీ మీద ఇంత ఆరోపణ చేస్తుంటే మరి ఇచ్చిండని అంత ఓపెన్గా చెప్తుందంటే వాడు తప్పు చేసినోడు ఇచ్చినట్టే ఉన్నదే అన్నట్టే కనబడుతున్నది. మరి ఈ వేనారెడ్డి అనటానికి 2.5 లక్షలు ఇచ్చిండట, పీపీకి డబ్బులు ఇచ్చిండట. మరి మీకు ఎవరికన్నా సిగ్గుందా? ఇంత బండబూతులు తిడతా ఉంటే
ఇంత ఓపెన్గా మీ భాగవతం మొత్తం బరిబాతల రోడ్డు మీద నిలబెడతా ఉంటే మరి కేసు ఏది? ఈడియంట్ తీసుకెళ్ళాలంట నేను. ఈ దాము అని ఎవరంటే దామోదర్ రెడ్డి ఎవరైనా మన సూర్యాపేట ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది కదా, రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఆయన పేరును కూడా ఇందులో వాడిర్రు. ఆయనకు తెలియదు. అంటే ఈ అమ్మాయిని సూసైడ్ చేసుకున్న దాంట్లో మీరు అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని అర్థమవుతున్నది ఒకవేళ. ఎందుకంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా పనిచేస్తున్నది? ఈ అమ్మాయిని చంపిర్రా లేకపోతే ఆత్మహత్య ప్రేరేపించడం దాంట్లో మీరు అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? లేకపోతే మరి ఎందుకు కాపాడుతున్నారు వీళ్ళని? లేదు సీఐ 50,000 తీసుకుండు కాబట్టి నేను 50,000 తీసుకుని మళ్ళీ బయటపడుతుందేమో అని చెప్పి ఏమన్నా ఇబ్బంది పడుతున్నావా? ఫోన్పేలు గూగుల్ పేలు ఏమైనా చేసిరా, డైరెక్ట్ క్యాష్ ఇచ్చిరా? మరి కేసు ఎందుకు పెడతలేవు? చెప్పాలి కదా, ఆన్సర్ చెప్పాలి కదా. 20 ఏళ్ళ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. అరే ఇది వాడు అవతలవాడు తప్పు చేసినని కూడా అంటలేం మనం. ఇన్వెస్టిగేషన్ చేయండి రా బాబు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని అడుగుతున్నాం. ఎస్పీ దగ్గర ఇప్పుడు ఈ కుటుంబం ఎస్పీ దగ్గర, డిఎస్పీ దగ్గర, ఎస్ఐ దగ్గర, సిఐ దగ్గర, ఏసీపీ దగ్గర ఇన్నిసార్లు తిరగాలనా? ఒకరికి కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ జరగదా? వాళ్ళు పనులు మానేసుకొని బిడ్డను కోల్పోయి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఎంతకాలం తిరగాలి మీ చుట్టూ? మీకు కూడా బిడ్డలు ఉన్నారు కదా, ఒక్కసారి ఊహించుకోండి మీ కుటుంబంలో ఇదే మీ బిడ్డకి ఈ పరిస్థితి ఎదురైతే ఎట్లుంటుందని. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మీరు ఎంటర్ కావాలి ఇందులోకి. మీ పేరు కూడా వినబడతా ఉంది. హూ ఈజ్ వేనారెడ్డి సూర్యాపేటలో? హూ ఈజ్ వేనారెడ్డి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన అరాచకాలు పెరిగిపోయిన సూర్యాపేటలో అంటున్నారు. నువ్వు ఫోన్ చేసి ఎలాంటి కోర్టుకు వచ్చేది? దాముగాని కారు వేసుకొని వచ్చి జడ్జి లేకపోతే జడ్జిని తెప్పించిండ్రా వాడు వేనారెడ్డి గారు. మీ కారుకనారా కొడుకున్నారా? 1,02,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి 2,50,000, బీపీకి 50,000, సిఐకి 50,000, నా దోస్తు గారికి 50,000. అదే నా భాస్కర్ అడ్వకేట్ పేరు భాస్కర్ ఉండగా వాడికి 10,000 ఇచ్చిన. ఎందుకంటే వాడికి గుద్దల్దం ఉంది. వాడు సిఐలను కాదు ఎస్ఐలను ఉచ్చపోపిస్తాడు. రేపు చూడు నా కొడక ఏ డౌన్లో సిఐ ఏఎస్పీ రా కొడుకుల మీద పిటిషన్ వేపిస్తా రేపు. వాడిని జైలుకి పంపలేక కాదు, మేము గుద్దల్దమ్ము. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లాగమవుతుంది. ఆస్తికలేని వాడు కొలకోడు ఇంటి మీద ఊళ్ళోకి వచ్చి ఉన్నాడు. ఆస్తున్నావరా మళ్ళీగా నువ్వు ఓనారా నువ్వు? నీ పంచాయతీ నీ ఇది ఇంత భయంకరంగా వీళ్ళు వాళ్ళు కళ్ళు తాగి చిలకల పైంటి కూడా నేను బాయికాంచి పోతుంటే చెట్టు కింద కూర్చొని ఎవరు నేను వీళ్ళు ఏదే ఈ జైలుకు పోయిన అయ్యా 6 లక్షలు ఇచ్చిన నేను ఎస్ఎక్సీకు మా సర్పంచ్ గారు తీసుకుపోయి ఇచ్చాడు. అందుకనే నన్ను మేము కేసు కానీ ఆ ముగ్గురు పేరు మీద కూడా అంత కండిషన్లు ఇంకా ఎకరం పోయినే లేదు, ఎంత అయినా లేదు. కానీ కేసు కావద్దు అనేసి మేము చేస్తున్నాం. మేము భద్రైన కార్లు తీసుకొచ్చి మా సర్పంచ్ గారు డబ్బులు ఇప్పించి తోలిండు అనేసి వాళ్ళే అంటారు. అసలు మాకు ఈ డబ్బులు మొత్తం అంజేయంటాడు. అసలు ఈ సంగతి మనకు తెలియదు. ఈ డబ్బుల విషయం ఇవన్నీ వాళ్ళు ఆడ చెప్పుతుంటే ఒక్కొక్కటి అసలు మాకు ఏంది ఇది. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఈ ఆడియోలోనా ఇంకేమన్నా మీకు అనుమానం ఎట్లొచ్చింది మహేష్ వీళ్ళంతా ఉన్నారని? ఈ మహేష్ ఇప్పుడు దాసారం పోయిండు, ముగ్గురు పోయిర్రు. వాళ్ళ ఆ ఊరు వాళ్ళు కూడా చెప్పిర్రు. ఇప్పుడు కూడా ఇంకిద్దరు పిల్లగాళ్ళు ఇక్కడ చెప్తానికి నేను ఎస్ఎస్సిఐ కూడా చెప్పిన వాళ్ళిద్దరిని తెలుసుకొని వాళ్ళు ఉన్నారంటేనే పెట్టు సార్, వాళ్ళు లేనంటే పెట్టకు. నా బిడ్డ విషయంలో వాళ్ళు ఉన్నారంటేనే కేసు పెట్టు, లేదనంటే పెట్టకు. మీ బిడ్డ మీతో చెప్పుకోలేదా సమస్య ఉంది? ఆ నైటే 8:30కు నేను ఫోన్ చేసి మాట్లాడితే ఒకటే విషయం, నన్ను ఇట్లా బెదిరించి పోయిండ్రు నాన్న అనేసి అని అన్నాడు. అంటే ఎందుకు బెదిరించి నాన్న, మరి నిన్నమన్నా నాకన్నా చెప్పలేదు, వాని ఏదన్నా ఒకటి పిలిపించి ఏదన్నా ఒకటి చేద్దును, వాడు ఎందుకు నువ్వు చెప్పలేదు అనేసి అంటే మీ తమ్ముని చంపుతా నిన్ను చంపుతా చెప్తే అనేసి అన్నాడు అని ఆ 2 మాటలు అన్నది. ఇక ఫోన్ పెట్టేసింది. ఇక సర్లే నేను తెల్లారి గట్ల పోతా, పోయి ఈ కాల్స్ రాంగ్ నెంబర్లు వచ్చినాయని కేసు పెడతా. మీకు కూడా రాంగ్ కాల్స్ వచ్చినాయా? నాకు 11:15కి వచ్చినాయి ఆ నెంబర్లు. నా అల్లునికి 1 గంటకు వచ్చినాయి 4 సార్లు. అంత ముందు 2-3 రోజుల ముందు నా బిడ్డకు ఒక 15 సార్లు వచ్చింది. ఏమని మాట్లాడారు మీతో? మాట్లాడతలే ఇక ఫోను చేయటం మేము ఎత్తంగానే మాట్లాడుకుంటుండే. ఇట్లా అయితే ఇది 3వ నాడు వాడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు. ఈ పోలీసు వాళ్ళు కూడా పట్టుకరాలే వాడిని. ఎవడు? మహేష్ అంచోడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు. నేను దరఖాస్తు ఇచ్చి 3 రోజులు అయినాక కూడా ఇంతవరకు వాడిని ఫస్ట్ రోజు కూడా టచ్ చేయలే వీళ్ళు.
వాడే డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయినాక మేము వచ్చినాక వాళ్ళు లొంగిపోయినని వీళ్ళు చెప్తున్నారు ఇక అప్పుడు వాళ్ళ అసలు మీకున్న అనుమానం ఏంది? ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిందని అన్నారు. ఇప్పుడు అది మహేషా లేకపోతే వీడు కేశవైన మహేష్ కేశవైన మహేష్ వీళ్ళ పాత్ర ఏముందా? ఈ సపోర్ట్ మొత్తం వీళ్ళు అంతా నడిపించటం మొత్తం వీళ్ళు ముగ్గురు మొత్తం రాంగ్ నెంబర్లు అయితేంది, బుజ్జిని అక్కడికి పోయి బెదిరించింది అయితేంది, మొత్తం వీళ్ళు ముగ్గురు సపోర్టు వానికి. వీళ్ళకి ఏం అవసరం అమ్మాయి మీద? వానికి దంట బాగా ప్రాణశీతులు, ఒక్కాడ తిని ఒక్కాడ వంతులు వాళ్ళు మొత్తం. ఇది జరిగింది కూడా ఈ రికార్డు ఇట్లా అంటే కూడా నేను సరే బయటికి ఎందుకు చెప్పాలే, సరే యానారెడ్డి కాడికి పోయేసి ఏందయ్యా నా బిడ్డ చచ్చిపోయింది నేను అనేది దండ పెట్టి కాలు పట్టుకుంటే, ఎందుకంటే సరే పెద్దోళ్ళని బయటికి రానియొద్దు వీడు ఎందుకు అన్నాడు, సరే అనేసి నేను పోయి అంటే ఆయన ఆ మాట చెప్పిండు. నేను దామటి సార్కి చెప్పును ఈ విషయం ఇట్లా జరిగింది అనేసి. నేను దామోదరెడ్డి ఏమంటున్నా మడిచినే నేను ఏరేటోళ్ళు కూడా కాదు, నేను పుట్టిన కాంచి నేను దామోదరెడ్డి మడిచినే నేను పుట్టిన కాంచి నేను. సరే అనేసి నేను పోయి యానారెడ్డికి చెప్పిన, దామోదరెడ్డి చెప్పుదా అనేసి నేను ఇక్కడికి ఇల్లు దగ్గరికి వచ్చిన 2 సార్లు వచ్చిన. ఆయన పరిస్థితి బాగలేదట, సర్వతన్ రెడ్డితో మాట్లాడదామని వచ్చిన. ఆయన 2 సార్లు ఎక్కడికో పోయిండని చెప్పారు. ఇంటికి పోయి వెనక అమ్మాయిలు వచ్చిన, వాళ్ళు కూడా కలవాలే. 2 సార్లు ఫోన్ చేసిన, సార్కు ఫోన్ లేపలే వీళ్ళు. మీతో మాట్లాడలేదమ్మా? మీరు తల్లి కదా, మీకు మీకు ఇంకా విషయం ఏం చెప్పలేదా? ఆమెకేం చెప్పాలి? ముసలోడు చనిపోతే వచ్చి ఊళ్ళో ఎవ్వరు ముసలోళ్ళు చచ్చిపోయినా వచ్చి పార్టీ వాళ్ళు మందులు ఇచ్చిపోయారు, కానీ ఏ పార్టీ నాయకుడు 20 ఏళ్ళ బిడ్డ చచ్చిపోతే వచ్చి ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళు. మీ పాప మీతో ఏం మాట్లాడలేదా చనిపోక ముందు మీతో? ఆ రోజు చెప్పింది రాంగ్ కాన్లు బాగా వస్తున్నాయి డాడీ ఇట్లా అని. అంటే మరి ఎందుకు బిడ్డ ఒక్కడి నీకు తెలుసా ఆ నెంబర్లు అంటే నాకు తెలియదు డాడీ, రాంగ్ కాళ్ళు వస్తున్నాయి అంటే నువ్వు టెన్షన్ పడకు నాన్న, నేను రేపు 10 గోవర్ధన్ బాబాయ్ని పంచి బాబాయ్ని తీసుకొని కేసు పెట్టించి వస్తా, నువ్వు 10 గంటలకల్లా నువ్వు అక్క వద్దురా అనేసి పాప చెప్పింది. ఇది పట్టుకోం ఇట్లా దగ్గర పెట్టుకో. 9ంటికి మాట్లాడింది, అప్పుడే వచ్చినాం స్నానం చేసినాం మేము. 9ంటికి 8ంటికి ఫోన్ చేసింది. చేసి నాన్న నాకు భయం అవుతుంది నాన్న, కాలు చేతులు వణుకుతున్నాయి అన్నది. ఎందుకు బిడ్డ నీకెందుకు భయం అవుతుంది అంటే రాంగ్ కాళ్ళు వస్తున్నాయి, నన్ను కేశవైన మహేష్ అనేటోడు బెదిరిస్తున్నాను అంటే. మరి ఎందుకు బెదిరిస్తుండే ఏంది బిడ్డ అంటే, నువ్వెందుకు మాట్లాడినావు మరి వానితో అంటే, తమ్ముని నాన్నని చంపుతాను అన్నాడు. మీ తమ్ముని మీ నాన్నని చంపితే మీ పెదనాన్నలు మీ వాళ్ళు ఎవరు రారు, వాళ్ళిద్దరిని కథం చేస్తే ఎవడు బీకలేడు నన్ను అని అన్నాడు. అనగానే నీ పొద్దుట కేసు పెడతా బిడ్డ, నువ్వేం టెన్షన్ పడకను వాళ్ళ డాడీ అన్నాడు. అదే మాట ఇక చిన్నగా మాట్లాడింది, మాట్లాడలేకపోయింది. నేను పొద్దుట కేసు పెడతా అన్నాగానే కథ అదే మాట లాస్ట్ మాట. ఇక తెల్లారిసరికి నా బిడ్డ డోర్ వేసుకుంది. ఏంది డోర్ తీయట్లేదని చూసేసరికి ఊరేసుకుంది ఫ్యాన్కి. మీ పెద్ద కూతురు ఇంట్లో ఉంటుందా మీ పాప? పెద్ద పాప కానీ ఉంటుంది. మీరు పోలీసులతో మీరు మాట్లాడిరమ్మా? మాట్లాడినా సార్. ఏమంటారు? పొద్దుటి 6ంటికి పోయి కూర్చుంటే స్టేషన్లో నైట్ 11, 12 అవుతుంది. వాటర్ బాటిల్ కొబ్బరి నీళ్ళు దాగే బతికిన సారు. నెల 20 రోజులు కానీ ఏ తల్లికి ఏ తండ్రికి కూడా ఇలాంటి గోస రాకూడదు కూడా. ఇటువంటి పరిస్థితి, పరువు పోయింది, ఇజ్జతి పోయింది. వాడు ఊళ్ళో గ్రూపులలో మొత్తం దొడ్డి కోమరిగాడు. దీనికి కేశమైన అంజయ్య దొడ్డి కోమరిగాడు, వాని కొడుకు మహేష్ గాడు, రమేష్ గాడు. ఊళ్ళో పరువు పోయింది. నాకు నా బిడ్డకు న్యాయం జరగాలి. అందరికీ ఆడపిల్లలు, నాకు ఒక్కది కాదు. 20 ఏళ్ళ బిడ్డను కూలిపోయినా కూడా నన్ను హింసిస్తుర్రు. ఇంతవరకు DNA టెస్ట్ కూడా రానియలే. ఇప్పుడు నాకు అదే ఇప్పుడు భద్ర ఎస్ఐ అయితే ఎట్లా ప్రౌడ్గా మాట్లాడతాడు, అని మాట్లాడతాడు. ఏమంటాడు? ఒక్కరు పెట్టినావు రా, ఇంకా ఎంతమంది పెట్టాలి? వాడు ఒక్కళ్ళు లింక్ డైరెక్ట్ నేనే చేసిండు అన్నాడు. మరి ఏం సార్ ఫోన్ మాట్లాడు, ఫోన్ వాందేనట. మరి వానికి ఎక్కడ సార్ ఒకటే సెల్లు అని అంటే, వానికి 2 సెల్లులు ఉన్నాయట, 4 సిమ్ములు ఉన్నాయట. వాడే మాట్లాడింది అనేసి. ఇప్పుడు విషయం ఏంటంటే పోలీసులు దాదాపు 2 నెలలు అవుతున్నది. CDR బయటకు తీసి ఏం జరిగింది అని కనుక్కోవడం పెద్ద సమస్య కాదు. వాళ్ళు కాన్ఫరెన్స్లో మాట్లాడిరని చెప్తున్నారు, ఫోన్ కాల్స్ మాట్లాడిరని చెప్తున్నారు. వీళ్ళకి రాంగ్ కాల్స్ చేసింది ఎవరు? ఎంతసేపు కనుక్కొని ఏమీ లేదమ్మా అని వాళ్ళకి చెప్పొచ్చు. వీళ్ళే అంటున్నారు. ఒక కానిస్టేబుల్ అదే పోలీస్ స్టేషన్లో రాత్రి 9 గంటలకు పక్కన కూర్చోబెట్టి, వీడు జటంగి మహేష్ అన్నట్టుడే ఉన్నాడు, వీడు టోటల్గా దొరికిపోయినా అక్కడ లోకల్గా ఉన్న ఆ విజయ్ అనే కానిస్టేబుల్ వీళ్ళకి చెప్పిరని వీళ్ళ అబ్బాయి చెప్తున్నాడు. డైరెక్ట్గా వీళ్ళ అబ్బాయి చెప్తున్నాడు. మరి ఆ CDR బయట పెట్టుర్రి, ఏమేమి మాట్లాడారో బయట పెట్టండి.
అసలు మీరు CDR తీయడానికి దాదాపు 10-15 రోజుల సమయం తీసుకున్నారు. ఒక రోజులో ఇమీడియట్గా డేటా రావాల్సింది, కొన్ని గంటల్లో రావాల్సింది, ఇన్ని రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? ఎవడోడు ఎంత తిన్నాడు ఇందులో? సిఐ వెంకటేశ్వర్ గారికి ఒకసారి కాల్ చేద్దాం. హలో 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 సిఐ గారు నమస్తే అండి. నమస్తే సార్. నేను రఘు మాట్లాడుతున్నా సార్, మన తొలి వెలుగు జర్నలిస్ట్. హలో సార్ సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏం సార్ ఇప్పుడు అది ఆ రోజుది ఆ కృష్ణయ్య కూతురు దాని మీద కేసు పెట్టినట్టుంది కదా సార్? ఇంకా లేదు సార్, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎవరెవరి మీద అయింది సార్? ఎవరెవరి మీద సార్ సార్ ఎవరెవరి మీద అయింది సార్ ఎఫ్ఐఆర్? మహేష్ మీద అయింది. మహేష్ మీద అంటే వీళ్ళు డైరెక్ట్ మహేష్ మిగతా ఎవరైతే ముగ్గురు ఉన్నారో మీద వీళ్ళది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అది అవును, కేసు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. ఆల్రెడీ ఎప్పుడైంది సార్ అది? ఎఫ్ఐఆర్ వీళ్ళు ఇచ్చిన రోజు అదే రోజు అమ్మాయి చనిపోయిన తెల్లారే ఇచ్చారు కదా. ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తారా సార్ ఒకసారి? సార్ సార్ ఎఫ్ఐఆర్ నెంబర్ నేను కొద్దిగా బయట ఉన్నా సార్. ఎఫ్ఐఆర్ కాలేదంటున్నారు కదా సార్ వీళ్ళకి? వీళ్ళకి ఎఫ్ఐఆర్ అవ్వలేదని చెప్పిరట కదా? ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ. కాలేదు. ఎఫ్ఐఆర్ అయింది. ఒక్కరి మీద అయిందట కదా సార్? ఎఫ్ఐఆర్ మహేష్ అనే పిల్లోడి మీద అదే ఆ కేశపోయిన మహేష్ మీద ఎఫ్ఐఆర్ అయింది, జైలుకి పోయిండు అంతే కదా? నేను ఈ జటంగి మహేష్ అండ్ ఇంకా 3-4 పేర్లు చెప్తున్నారు కదా వీళ్ళు, అది అడుగుతున్నాను నేను. అది ఎఫ్ఐఆర్ అనేది ఒకటే ఉంటదండి. వీళ్ళు స్టేట్మెంట్ మళ్ళీ సెకండ్ ఎఫ్ఐఆర్ ఉండదు. వీళ్ళు అదే దాంట్లోనే మరి వీళ్ళ పేర్లు యాడ్ చేయాలి కదా సార్? చేశారా అని యాడ్ చేయాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ చెప్పారు. అది మళ్ళీ సెకండ్ ఎఫ్ఐఆర్ అనేది ఉండదు దీంట్లో. మరి ఇప్పుడు ఒక ఆడియో వినిపిస్తుంది సార్, సిఐకి 50,000 ఇచ్చినా వాడు జటంగి మహేష్ చెప్తున్నాడు కదా? వాళ్ళు చెప్పారు. ఆడియో విన్నారా మీరు? నేను విన్నా. మీ పేరు కూడా ఉంది, మీకు 50,000 ఇచ్చినా అని చెప్తున్నాడు కదా? అవునవును. తప్పు అది డైరెక్ట్ అతను చెప్పాడు. అతను మరి మీరు ఇప్పుడు ఆ 50,000 తీసుకున్నామని మీ మీద చెప్పినప్పుడు మీరు ఇమీడియట్గా కేసు పెట్టాలి కదా సార్? లేదు అదేది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అది డైరెక్ట్ వాడు చెప్పాడు. అది తప్పుడు ఇన్ఫర్మేషన్. అది వాడిది తప్పే సార్, వాడు తప్పు చేసినని మీరు ఎఫ్ఐఆర్ చేయాలి కదా కనీసం వాడి మీద, ఇంకో ఎఫ్ఐఆర్ అయినా. మరి చేయలేదు. అది తప్పుడు ఇన్ఫర్మేషన్ అంటున్నా. అది చెప్తాడు, స్టేట్మెంట్ ఇచ్చారు. అది నేను తప్పు దాని మీద నేను ఎంక్వైరీ చేస్తున్నా. సార్ ఎన్ని రోజులు ఎంక్వైరీ సార్? ఇప్పుడు ఆడియో కాల్స్ కాన్ఫరెన్స్లు అవి మాట్లాడిరని అంటున్నారు. ఈయనకి రాంగ్ కాల్స్ వచ్చినాయి, వాళ్ళ అల్లునికి రాంగ్ కాల్స్ వచ్చినాయి. అవన్నీ బయటికి తీస్తే ఎవరు ఏంటన్నది ఎన్ని రోజులు తెలుస్తుంది సార్? 2-3 నెలలు పడుతుందా? ఆల్రెడీ వీళ్ళు చెప్పారు కదా. ఆల్రెడీ సిపి గారికి ఏమో సిపి గారు ఫోన్ చేస్తేనేమో మీరు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయిందని చెప్తారు. ఇంతవరకు వాళ్ళ మీద ఆ ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లు యాడ్ చేయరు. కాదు సార్, మీరు ఒక సిఐగా మీ మీద ఇంత పెద్ద అలిగేషను 50,000 ఇచ్చిన సిఐకి కేసును మేనేజ్ చేసిన అని చెప్తున్నాడు ఆడియోలో. మీరు ఆయన మీద ఏం యాక్షన్ తీసుకొని, మీరు డిపార్ట్మెంటల్ వైజ్గా మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు ఆయన మీద? అతని మీద ఇప్పుడు వీళ్ళు చెప్పింది వీళ్ళు 3 మెంబర్స్ సార్ వాళ్ళకి సంబంధం లేని విషయం అడుగుతున్నాను సార్. మీరు 50,000 తీసుకున్నారని ఆయన ఎలిగేషన్ పెట్టిండు. ఎవరు ఎలిగేషన్ కాదు, నేను ఇచ్చినా అంటున్నాడు మహేష్, జటంగి మహేష్ అన్నట్టు ఆయన. మీరు దాన్ని ఎందుకు వదిలేసినారు మరి? మీరు వాళ్ళది తప్పుడు ఇన్ఫర్మేషన్ అంటున్నా. తప్పుడు ఇన్ఫర్మేషన్. అది ఎవరిది తప్పుడు ఇన్ఫర్మేషన్? వాడు స్టేట్మెంట్ ఏదైతే వాడు తప్పని వాడి మీద కేసు పెట్టాలి కదా సార్ మీరు? ఏమైంది సార్ మరి? ఏ కేసు? ఇప్పుడు ఆయన మీరు 50,000 తీసుకున్నారని మీ మీద ఆరోపణ చేస్తున్నాడు. అది తప్పుడు ఇన్ఫర్మేషన్. స్టేట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్ అనేది తప్పుడు అని అంటున్నా నేను. అది ఇప్పుడు ఆ పేర్లు ఎప్పుడు యాడ్ చేస్తారు సార్ మరి వాళ్ళ పేర్లు? ఏది నేను అది ఆల్రెడీ వీళ్ళు చెప్పారు. చెప్పిన దాంట్లో మేము సిడిఆర్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు 3 మెంబర్స్ వాళ్ళు ఈ 3 మెంబర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు సిడిఆర్ ఇంతవరకు బయటికి తీయలేదా సార్? ఆల్రెడీ తీసినామండి. అది ఇన్వెస్టిగేషన్ లో మేము చెప్తాం. మేము మా ఆఫీసర్ల దృష్టిలో 2 months అయిపోయింది కదా సార్? ఉంది కేసు. 2 months అయిపోయింది కదా? ఓకే, మేము చేస్తామండి. వేరే లీడర్ల ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా సార్? మీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా? ఏం లేదండి, అలా ఏం లేదు. మరి మిమ్మల్ని తిట్టినా కూడా మీరు మా రెస్పాండ్ అవ్వకపోతే, అరే మిమ్మల్ని తిడుతున్నారు సార్, మీరు 50,000 తీసుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మీకు పెద్ద చెడ్డ పేరు కదా మార్కెట్లో. ఏం లేదండి, డైరెక్ట్ మేము చేస్తాం. వెరిఫై చేసి మేము చేస్తాం. ఇంత ఘోరంగా ఉన్న అసలు ఆన్సరే లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఒక సిఐ మీద ఒకడు 50,000 సిఐకి ఇచ్చిన ఆరోపణ చేసినప్పుడు ఇది ఎంత పెద్ద విషయం ఇది? అసలు ఆ రాచకొండ సిపి దగ్గర నుంచి మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆలోచించాలా? ఇప్పుడు అసలు ఆడైన వాయిస్ ఉన్నదా? సిఐ మాటల్ని బట్టి క్లియర్ కనబడుతున్నది వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.
సార్ ఆ రోజు ఫోన్ చేసి సిఐ మాటలు బట్టి ఆయన మాటలు బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈయన వెనకాల ఎవరో ఉన్నారు పాపం ఆయన తరుముతున్నారు ముందుకి, నువ్వు ఆపు అని. మరి ఎవరు ఆ పెద్ద మనిషి? ఏ లీడర్లు ఉన్నారు? ఇంకొక వైపున ఒక లీడర్ ఏమో నేను సురేష్ యాదవ్ ఆఫీస్ మీద దాడి చేస్తే దాని మీద కేసు పెట్టొద్దని సిఐకి చెప్పిండట. అంటే దాని మీద కేసు పెట్టొద్దని సిఐకి చెప్తే సిఐ అయినాడా? అసలు అని చెప్పడానికి ఆయన ఎవరు, ఈయన ఎవరు? అసలు ఇన్వెస్టిగేషన్ ఉండదా? విచారణ అనేది ఒకటి ఉండదా? చట్టం ప్రకారం ముందుకెళ్ళడం అనేది ఉండదా? ఇంత దుర్మార్గంగా పోలీస్ స్టేషన్స్ నడుస్తున్నాయి. ఏమైనా చెప్పదలుచుకున్నారా లాస్ట్లో మీరేమన్నా? ఇది సిపి సార్ కూడా ఆ రోజు కలిసినాడు, ఎమ్మటే ఫోన్ చేయగానే నేను కేసు చేసిన అని చెప్పిండు. చెప్తే సర్లే అనేసి మళ్ళీ చేయకపోతే మళ్ళీ మళ్ళీ నాకాడికి రారి ఒక 3-4 రోజుల తర్వాతకి అని అన్నాడు. సర్లే అనేసి ఆ 3-4 రోజులు వారం రోజులు ఇక నేను స్టేషన్ దగ్గర పోలే, చేతడా చేయడు అనేసి. మళ్ళీ నేను వారం రోజుల తర్వాత చేయలే, ఏం రుజువు ఉంది దీని మీద, వాళ్ళ మీద కేసు చేయ అనేసి ఇప్పుడు మాట్లాడేది వీడియోస్ తీసుకురా నువ్వు అనేసి సిఐ ఎస్ఐ వీళ్ళు అంటారు. ఇప్పుడు అప్పుడు అనలే రేపు చేస్తా మాపు చేస్తా అయితే సిపి మళ్ళీ రమ్మని అన్నాడు. అయితే 2 సార్లు పోతే లేడు, ఇక అటు వెళ్ళిపోయాడు. ఇక మేము ఇక ఎట్లా అయ్యిందనేసి ఇక ఇది తిరుగుతూ ఉన్నాం. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. మీరు అవసరమైతే హైకోర్టులో ఆర్ కోర్టులో ఏదైనా ప్రైవేట్ పిటిషన్ వేసైనా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించాల్సిన అవసరం ఉంది. అసలు ఫస్ట్ మీ లీడర్లు బుద్ధి తెచ్చుకున్న ఆడియో విని తర్వాతనే సిగ్గు తెచ్చుకోండి. మీరు 2.5 లక్షలు ఒక లీడర్కి ఇచ్చినా, సిఐకి 50,000 ఇచ్చినా అని చెప్తా ఉంటే అసలు ఏమైపోయింది? సో ఈ అంశాన్ని వదిలిపెట్టేదే లేదు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. మా చేతిలో పని మేము ఏమైనా ఎవిడెన్స్ మార్చొచ్చు అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న పోరాటానికి మనం బాధ్యతగా మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం. ఈ కేసే ఇప్పుడు ఈ ముగ్గురు ఎఫ్ఐఆర్ చెబితే ఈ స్టేషన్ ముందట మేము మంద చచ్చిపోతాం, సిపిఐ ఆఫీస్ అన్న చచ్చిపోతాం. ఇక ఎందుకు, ఇక నా బిడ్డ పోయినాక మేము మాత్రం ఎందుకు, ఇక సస్తాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.